హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన పాయింటర్స్ గురించి నేర్చుకుందాం. ఈ పాయింటర్స్ టాపిక్ మనకు అర్థమైతే సి లాంగ్వేజ్లో మెమొరీ అండ్ డేటా హ్యాండ్లింగ్ గురించి మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. వాట్ ఆర్ పాయింటర్స్? పాయింటర్స్ అంటే ఏంటి? పాయింటర్స్ ఆర్ వేరియబుల్స్ దట్ స్టోర్స్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే నార్మల్గా మనం వేరియబుల్స్ని వాల్యూ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ పాయింటర్స్ని మనం వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం పాయింటర్స్లో మోస్ట్లీ టూ సింబల్స్ని యూజ్ చేస్తాం. ఒకటి ఎన్ రిప్రజెంట్, అలానే రెండోది స్టార్. ఎన్ రిప్రజెంట్ అంటే రిఫరెన్స్ ఆపరేటర్, అలానే స్టార్ అంటే డీ రిఫరెన్స్ ఆపరేటర్. ఇప్పుడు వీటి గురించి నేర్చుకుందాం. ఎన్ రిప్రజెంట్ ఆపరేటర్. ది ఎన్ రిప్రజెంట్ ఆపరేటర్ గివ్స్ ద మెమొరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే మనం దేంట్లో అయితే వాల్యూని స్టోర్ చేస్తామో ఆ వాల్యూ స్టోర్ అయి ఉన్న అడ్రస్ని యాక్సెస్ చేయడానికి మనం ఎన్ రిప్రజెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. స్టార్ ఆపరేటర్. ది స్టార్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద వాల్యూ ఎట్ ద అడ్రస్ స్టోర్డ్ ఇన్ ఏ పాయింటర్. అంటే మనం ఏదైతే అడ్రస్ స్పేస్ని రిఫరెన్స్ చేస్తున్నామో ఆ రెఫరెన్స్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని యాక్సెస్ చేయడానికి మన స్టార్ పాయింటర్ని యూజ్ చేస్తాం. మనం పాయింటర్స్ని నేర్చుకునే ముందు మెమొరీలో డేటా ఎలా స్టోర్ అయి ఉంటుంది అనేది అర్థం చేసుకుందాం. మనకి డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్ ఉంటాయి. ఆ మెమొరీ లొకేషన్స్ని మనం డిఫరెంట్ అడ్రస్ బ్లాక్స్ అని అందాం. అండ్ ఈచ్ బ్లాక్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 అడ్రస్ బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం. అండ్ బ్లాక్ నెంబర్ 1ని మనం 101 అనుకుందాం. అలానే సెకండ్ బ్లాక్ని మనం 102 అనుకుందాం. అలానే థర్డ్ బ్లాక్ని మనం 103 అనుకుందాం. అలానే ఫోర్త్ బ్లాక్ని మనం 104 అనుకుందాం. అలానే లాస్ట్ ఫిఫ్త్ బ్లాక్ని మనం 105 అని అనుకుందాం. మనం ఎప్పుడైతే x ఈక్వల్స్ టు 10 అని వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తామో x కోసం ఒక బ్లాక్ ఎలకేట్ అవుతుంది. లెట్స్ సే 102 అనే బ్లాక్ ఎలకేట్ అయ్యింది. అంటే x ఈక్వల్స్ టు 10 102 అనే బ్లాక్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ ఎక్స్ని మనం యాక్సెస్ చేయాలంటే సింపుల్గా %dతో అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. బట్ ఎక్స్ ఎక్కడైతే స్టోర్ అయ్యిందో ఆ మెమొరీ లొకేషన్ మాత్రం మనకు తెలియదు. మనం ఆ మెమొరీ అడ్రస్ లొకేషన్ యాక్సెస్ చేయాలంటే ఎన్ రిప్రజెంట్ అనే సింబల్ మనకి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా మనం p ఈక్వల్స్ టు ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అని అందాం. p ఈక్వల్స్ టు ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అని అంటే మనం డైరెక్ట్గా ఎక్స్ ఉన్న అడ్రస్ని సింపుల్గా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం p అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం కాబట్టి p కోసం ఇంకో అడ్రస్ బ్లాక్ ఎలకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 104 అనే బ్లాక్ p కోసం ఎలకేట్ అయింది. అండ్ మనం p ఈక్వల్స్ టు ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అంటున్నాం కాబట్టి ఎక్స్ అడ్రస్ని మనం pలో స్టోర్ చేస్తున్నాం. అంటే 104లో మనకి 102 అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. మనం ఎక్స్ అడ్రస్ని రెండు విధాలుగా యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ మనం డైరెక్ట్గా p అనే వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం pకి ప్రిఫిక్స్లో స్టార్ని యూజ్ చేద్దాం. స్టార్ p ఈక్వల్స్ టు ఎన్ రిప్రజెంట్ ఎక్స్. అంటే ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్టోర్ అయి ఉన్న అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం 102 అని అనుకున్నాం. ఇప్పుడు మనకి స్టార్ p ఈక్వల్స్ టు 102 అంటే స్టార్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా అడ్రస్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్తో వీటన్నిటిని కవర్ చేద్దాం. ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్తో మనం డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. మనం రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం అండ్ వాటికి 10 అనే వాల్యూని అసైన్ చేసాం. అలానే పాయింటర్ వేరియబుల్కి మనం ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అని అసైన్ చేసాం. అలానే కిందన మనం 4 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తున్నాం. ఒకటి ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయడానికి, రెండోది అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఏ లొకేషన్లో అయితే స్టోర్ అయ్యిందో ఆ అడ్రస్ని ప్రింట్ చేయడానికి, అలానే మూడోది p వాల్యూ ప్రింట్ చేయడానికి. అండ్ ఆబ్వియస్లీ మనం pలో అడ్రస్ని స్టోర్ చేస్తున్నాం. అలానే ఫోర్త్ ప్రింట్ఎఫ్ మనకి వాల్యూ ఎట్ అడ్రస్ p అంటే స్టార్ పాయింటర్ని యూజ్ చేసి స్టార్ pలో మనకి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సింపుల్గా మనం %dని యూజ్ చేసి డబల్ కోట్ ఎండ్ అయిన తర్వాత కామా పెట్టుకొని ఎక్స్ అని చెప్తున్నాం. ఇది మనకు తెలిసిందే. అలానే అడ్రస్ని ప్రింట్ చేయడానికి మనం %uని యూజ్ చేస్తాం. %dకి ఇన్స్టెడ్గా మనం %uని యూజ్ చేస్తాం. ఎందుకంటే %u అంటే అన్సైన్డ్ ఇంటిజర్. అన్సైన్డ్ ఇంటిజర్ అంటే మనం నెగిటివ్ వాల్యూస్ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం %dని యూజ్ చేస్తే మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి, అంటే అడ్రస్ మనకి నెగిటివ్లో వస్తుంది. బట్ మనం %uని యూజ్ చేసి దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ కామా పెట్టుకొని సింపుల్గా ఎన్ రిప్రజెంట్ ఎక్స్ అని చెప్తున్నాం. థర్డ్ ప్రింట్ఎఫ్లో మనం p వాల్యూని ప్రింట్ చేయబోతున్నాం. అంటే ఏదైతే వాల్యూ మనకి pలో స్టోర్ అయ్యిందో ఆ వాల్యూని ప్రింట్ చేయబోతున్నాం. ఇక్కడ కూడా మనం %uనే యూజ్ చేస్తున్నాం అండ్ సింపుల్గా p అని చెప్పాం. ఫోర్త్ ప్రింట్ఎఫ్లో మనం వాల్యూ ఎట్ అడ్రస్ p అంటే ఏదైతే వాల్యూ మనకి స్టార్ p అంటే పాయింటర్ వేరియబుల్లో ఉందో దాన్ని మనం యాక్సెస్ చేయబోతున్నాం. అలానే అవుట్పుట్లో ప్రింట్ చేయబోతున్నాం. సింపుల్గా మనం %dని యూజ్ చేసి స్టార్ p అని చెప్తున్నాం. అంటే స్టార్ pలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేయబోతున్నాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది?
10 అని వచ్చింది. అలానే ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్ యూజ్ చేస్తే మనకి సమ్ కైండ్ ఆఫ్ అడ్రస్ వచ్చింది, ర్యాండమ్ అడ్రస్. అలానే పీని యూజ్ చేసినప్పుడు కూడా మనం ఏదైతే ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తామో ఆ అడ్రస్సే మనకి పీలో కూడా స్టోర్ అయ్యి ఉంది. ఎందుకంటే మనం ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్ని యూజ్ చేసేటప్పుడు ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ని మనం పీకి ఇనిషియలైజ్ చేసాం. అందుకే మనకి ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్ అడ్రస్ అలానే పీ అడ్రస్ సేమ్ అయింది. అండ్ స్టార్ పీలో మనకి ఏ వాల్యూ ఉంది, 10 అని ఉంది. మనం స్టార్ పీని అవుట్పుట్లో ప్రింట్ చేసేటప్పుడు మనకి 10 అనే వాల్యూ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. మనం ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్ అంటే ఈ పర్టికులర్ అడ్రస్ మనకి 8380194140 అనే అడ్రస్ వచ్చింది. ఆ అడ్రస్ మనకి ఎంటర్ ప్రెజెంట్ ఎక్స్లో అసైన్ అవుతుంది. అండ్ పీ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆ పర్టికులర్ అడ్రస్. మనం ఎప్పుడైతే స్టార్ని యూజ్ చేసామో స్టార్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ అడ్రస్ అంటే ఈ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేయని చెప్తుంది. ఆ పర్టికులర్ వాల్యూలో ఏది ఉంది, ఎక్స్ ఈక్వల్స్ టు 10. ఆ 10 అనే వాల్యూ మనకు సింపుల్గా స్టార్ పిన్ యూజ్ చేసేటప్పుడు రిటర్న్ చేసింది. ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ పాయింటర్స్ని సింపుల్గా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన టాపిక్స్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.